నమస్తే వెల్కమ్ టు 99 టీవీ ఇండియన్ కిచెన్. సో మనమైతే ఈరోజు పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళే రూట్ లో ఉన్నాము. నియర్ బై 1.5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ అవే ఇక్కడ నుంచి. సో అక్కడ నేను ఫుడ్ ఏమైనా మంచిగా సీ ఫుడ్ తినాలి అని అనుకుంటే ఐ గాట్ దిస్ రెస్టారెంట్ మాస్ సీ ఫుడ్ రెస్టారెంట్ అని అయితే ఇక్కడ మనకు దొరికింది. అండ్ ఉన్న వాటిలో ఇది చాలా బెస్ట్, ఎందుకంటే నేను గూగుల్ రివ్యూస్ అంతా కూడా చూసాను. సో వీళ్ళ దగ్గర ఏం వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ ఉంది అండ్ ఎలా చేస్తారో ఆ ప్రాసెస్ అన్ని అడిగి తెలుసుకుందాము అండ్ చూద్దాం కూడా. రెస్టారెంట్ ఫేమస్ డిషెస్ ఏంటో అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ కంప్లీట్లీ అయితే లైవ్ లో కుక్ చేస్తున్నారు అండ్ మనం చూస్ చేసుకుంటే అది తీసుకొచ్చి ఇక్కడ కుక్ చేస్తున్నారు. అప్పటికప్పుడు డిష్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. ఒకసారి అవేంటో అడిగి తెలుసుకున్నాము. హాయ్, సో చెప్పండి, టెల్ మీ అబౌట్ దిస్. This is Dava Fry fish, mullet fish. Famous our restaurant is famous fish. Famous fish. Mullet. Name is mullet. Mullet fish. This one? This is vegetarian. Okay. Veggie curry. Vegetarian. Okay. Yeah. Okay. And this is Silver fish. silver fish. Silver deep Okay. fry. Deep fry చేస్తున్నారు. Yeah. Silver fish. Cutting చూద్దాము. సో ఇది కింగ్ ఫిష్ కట్ చేస్తున్నారు. slice. Make it slice. After make it Dava Fry. Okay. Please tell me about the ingredients also. How you and what kind of ingredients you are using and Using own masala. I preparing own masala one. okay, you are preparing Fresh your own masala. Make it. Okay. This is make it slice. Dava Fry. Tava fry. King fish. Okay. Where you get all the fishes and everything? All fishes make it Dava Fry. No. Where you get the fishes? This is sea fish. All sea fish. Okay. Tuna fish mash. Okay. Tuna. This is prawns. Prawns. This is squid masala. Okay. Mud crab. Mud crab. Crab, yes. Yeah, mud crab masala. సో వాళ్ళు లైవ్ గా కింగ్ ఫిష్ అయితే తీసుకొని కట్ చేశారు. తర్వాత దాన్ని క్లీన్ చేస్తున్నారు. దాంతో తవాకి ఫ్రై చేస్తారంట. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. Masala. ఫిష్ అన్నమాట. సో దాన్ని ఫ్రై తవా ఫ్రై ఎలా చేస్తారో చూద్దాము. అండ్ మాతో ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో అడిగి తెలుసుకున్నాం. సో ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు? This is one masala. ఓకే. One masala. Preparing masala. ఓకే, you are a famous masala. Yeah, our famous masala. ఓకే. చిల్లీ Turmeric powder. టర్మరిక్ పౌడర్, Chili powder. చిల్లీ పౌడర్, Salt. సాల్ట్. దట్స్ ఇట్. Yeah. That's it. You are not adding any garlic and Garlic also. Garlic, ginger. ginger garlic paste. Okay. సో వంజరం ఫిష్ ని పీసెస్ కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ఫిష్ మసాలా యాడ్ చేశారు. అండ్ తర్వాత టర్మరిక్ పౌడర్, సాల్ట్, కారం అండ్ కొంచెం ఆయిల్ అండ్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటి యాడ్ చేసి దాన్ని డైరెక్ట్ తవా మీద పెట్టి ఫ్రై అయితే చేస్తున్నారు. ఆ ప్రాసెస్ కూడా చూద్దాము.
our famous restaurant, mullet fish. Mullet. Mullet fish. Okay. This is kingfish, 1 gram. 1 gram. Okay. This is pomfret fish. Pomfret. Okay. Oval, name is oval. ఓకే. సో ఈ రోజు వాళ్ళ దగ్గర స్పెషల్ ఫ్రెష్ ఫిషెస్ అయితే ఇక్కడ వచ్చి ఉన్నాయి. వాటి పేర్లు ఏంటో అడిగి తెలుసుకుందాము. ఏ రోజుది ఆ రోజు ఫిష్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఆ రోజు వెరైటీస్ వాళ్ళు మనకి మెనూలో చెప్తారు. సో దట్ దాన్ని మనము లైవ్ గా అక్కడ వాళ్ళ ఐస్ లో పెట్టారు. లైవ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఇక్కడే కాబట్టి వాళ్ళు తీసుకురాగానే తీసుకొచ్చి ఐస్ లో పెడుతున్నారు. మనం దాన్ని చూస్ చేసుకుని మనకి ఏ ఫిష్ తినాలి అనుకుంటే దాన్ని మనం క్లీన్ చేయించుకుని ఆ ప్రాసెస్ చేసుకొని అయితే తింటున్నారు. సో ఇక్కడైతే క్రాబ్ ఉంది. ఇది మడ్ క్రాబ్ అంట. Export crab. ఎక్స్పోర్ట్ చేసిన క్రాబ్. ఓకే. అండ్ దిస్ is snapper, red snapper. రెడ్ స్నాపర్. Red snapper. This one also big one, red snapper. ఓకే. Mullet fish. ముల్లెట్ ఫిష్. Yes, kingfish. కింగ్ ఫిష్. Pomfret fish. పాంప్లెట్. This is bangda. Bangda. బంగ్డా. ఓకే. ఇది పాంప్లెట్. Pomfret, big one. సో ఇవన్నీ వాళ్ళ వెరైటీ ఫిషెస్ అన్నమాట. సో ఇక్కడైతే ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనము ఇన్స్టాంట్ గా వాళ్ళతో కుక్ చేయించుకునే ఫెసిలిటీ కూడా ఉంది. మనకు కావాల్సినట్టు వాళ్ళు స్పైసెస్ ని కూడా యాడ్ చేసి అయితే చేస్తారు ఒకవేళ మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా. సో మనం చూస్తే వాళ్ళు అట్లా ఫాస్ట్ గా కుక్ చేస్తున్నారు. ఒకళ్ళు ఆర్డర్ తీసుకెళ్తున్నారు, ఒకళ్ళు సర్వ్ చేస్తున్నారు. అట్లా కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. కంటిన్యూస్లీ వాళ్ళు ఫ్రెష్ గా కుక్ చేసినవి ఇమీడియట్ గా వాళ్ళైతే కస్టమర్స్ కి అయితే డెలివరీ చేస్తున్నారు. నాకు తెలిసి ఇది చాలా బాగుంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా మ్యాంగ్రూవ్ విజిట్ అయితే ఫుడ్ ఏంటి అని అనుకుంటే అండ్ కంప్లీట్ గా ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ అని మనం ఇక్కడ తినొచ్చు అనుకుంటే మన మాస్ సీ ఫుడ్ రెస్టారెంట్ అయితే రావచ్చు. జస్ట్ ఆన్ ద వే టు పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రూట్ లో అయితే ఇది ఉంది. ఒకసారి వీళ్ళ డిషెస్ అయితే చూద్దాం. ఇక్కడ రెడీగా పెట్టారు. That one silver fish. ఓకే. Tuna fish mash. ట్యూనా ఫిష్. Yeah, tuna fish mash. మ్యాష్. ఓకే. Yes. Mud crab. ఓకే. Squid one. Squid, okay. Yeah, squid masala. Prawn 65. ఓకే. Prawns. ప్రాన్స్. ఓకే. సో అవన్నీ స్టార్టర్స్. Yeah, starters. సో అవన్నీ స్టార్టర్స్ వెరైటీస్ అన్నమాట. సో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ యూ హ్యావ్ ఎ Vegetarian food also available. ఓకే. వాట్ కైండ్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్ యు హావ్? Vegetarian, dal, sambar, rasam, pickle, pappad. కంప్లీట్ అథెంటిక్ Complete. తమిళనాడు, రైట్? Tamil Nadu, yes. ఓకే. Non-veg meals is fish curry, prawns curry, dry Okay. fish curry, Okay. sambar, rasam, everything including the meal. ఓ నైస్. Right. సో ఇదంతా స్టార్టర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. సో Yeah. పేర్లు చెప్పరా మాకు? Name is silver fish. సిల్వర్ ఫిష్. ఓకే. Silver fish. Prawn 65. ప్రాన్ 65. Chicken 65. చికెన్ 65. ఓకే. యూ ప్రీమిక్స్డ్ ఎవ్రీథింగ్ అండ్ యూ ఆర్ కీపింగ్ రైట్. Yeah. సో దిస్ ఈస్ Fish curry. ఫిష్ కర్రీ. Yeah. ఓకే. నేరా అడితే రెడీ. సో ఇప్పుడైతే మొత్తం ఫుడ్ ఇక్కడ ఉన్న బెస్ట్ డిషెస్ ఈ రోజు స్పెషల్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో వాళ్ళని అడిగి వాటి పేర్లు ఏంటో తెలుసుకుందాం. వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్ అయితే ఈ రోజు మనతో ఉన్నాయి. దిస్ is veg curry. వెజ్ కర్రీ Veg curry. విత్ This is మిక్స్డ్ Yeah, వెజిటబుల్స్. we mixed vegetable, dal sambar. దాల్ సాంబార్. This is garlic tomato soup. ఓకే. రసం. Yeah, రసం. rasam, ఓకే. This is non-veg curry. Is dry fish curry. డ్రై ఫిష్. Dry fish curry. Okay. Dry fish curry. This ఏంట్రో is ఎలా అంటారా? prawns curry. Prawns curry. ప్రాన్స్. Prawns curry. This one fish curry. ఫిష్ కర్రీ. Fish. ఓకే. Fish curry. అండ్ దిస్ ఇస్ This చికెన్. is chicken. Chicken biryani. బిర్యానీ. Kingfish 1 gram. ఓకే. This is mud crab. Tuna fish mash. Silver fish. Squid masala. Prawn 65. Prawns masala. ఓకే. సో ఇవన్నీ డిషెస్ అయితే ఈ రోజు స్పెషల్ ఇక్కడ. అరుణాచలం నుంచి మ్యాంగ్రోవ్ చూడాలనుకున్నప్పుడు కూడా మనకి ఇది అవైలబుల్ ఉంటది. అండ్ కొంతమంది పాండిచ్చేరి చూసి కూడా వస్తారు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ చూడడానికి. సో అప్పుడు కూడా మనకి ఇది తగులుతుంది అనమాట దారిలో. అప్పుడు మీరు ఒకవేళ ఫుడ్ కోసం వెతుకుతుంటే అండ్ పర్టికులర్లీ సీ ఫుడ్ మంచిగా ట్రై చేయాలని అనుకుంటే ఇది బెస్ట్ రెస్టారెంట్ ఫర్ సీ ఫుడ్. ఫేమస్ సీ ఫుడ్స్ అన్నమాట. సో మీరు కూడా మాస్ ఫేమస్ సీ ఫుడ్ రెస్టారెంట్ లో అయితే మీరు కూడా విజిట్ చేయొచ్చు. సో ఎన్ని ఇయర్ నుంచి యు ఆర్ రన్నింగ్ దిస్ రెస్టారెంట్? More than 10 years. మోర్ దాన్ 10 years నుంచి వీళ్ళు రెస్టారెంట్ అయితే రన్ చేస్తున్నారు. అండ్ హౌ ఈస్ ద కస్టమర్ రివ్యూ? Very good review. 5.0 star rating. ఓకే. 5.0 స్టార్ రేటింగ్ రివ్యూస్ Yes, అయితే yes. మీకు వస్తుంది. రైట్. సో ఇదైతే 10 years నుంచి ఈ రెస్టారెంట్ ఇక్కడ ఉంది. అండ్ నేనైతే ఫుడ్ తిన్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఎవరైనా పాండిచ్చేరి నుంచి పిచ్చవరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వెళ్ళినా
లేకపోతే అరుణాచలం నుంచి పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళినా కూడా మీకు ఈ లొకేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. నేను వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నేను మీకు కింద డీటెయిల్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అండ్ వాళ్ళదైతే మాస్ సీ ఫుడ్ రెస్టారెంట్. సో మీరు ఇక్కడైతే కంపల్సరీ విజిట్ చేయండి. అండ్ వీళ్ళ దగ్గర ఎందుకు చెప్తున్నాను అంటే వై ఐఎమ్ రికమెండింగ్ అంటే వాళ్ళు ఫిష్ ని మార్నింగ్ తీసుకొని వస్తారు. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఫిష్ కావాలి, ఎలా కుక్ చేయాలి, ఆ ప్రాసెస్ కూడా మనం అడిగితే వాళ్ళ దాని ప్రకారం చేస్తారు. ఇన్స్టాంట్ గా మనం ఫిష్ సెలెక్ట్ చేసుకోగానే వాళ్ళు బ్యాగ్ తీసుకొని వెళ్ళి కిచెన్ లోకి దాన్ని క్లీన్ చేసేసి అప్పటికప్పుడు ఆ మసాలా అంతా దానికి పెట్టి అలా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. చాలా ఫ్రెష్ గా అయితే ఉంది. అండ్ వీళ్ళకి అసలు స్టాక్ ఉండడానికి ఆప్షన్ కూడా లేదు. కంటిన్యూస్ గా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు కాబట్టి యూ కెన్ విజిట్ దిస్ రెస్టారెంట్. సో ఒకసారి ఫైనల్ గా మా ఆడియన్స్ కోసం మీ అడ్రస్, మీ లొకేషన్ ఎక్కడ ఉందని చెప్పండి. మీ పాపనా పేరు? రియోనా. రియోనా. ఓకే, మీ అడ్రస్ చెప్పండి. ఓకే, మాస్ సీ ఫుడ్ రెస్టారెంట్, పిచ్చవరం మెయిన్ రోడ్, ఓకే కిల్లై పిచ్చవరం. ఓకే. మాస్. అండ్ మీ ఫోన్ నెంబర్స్ అంతా కూడా నేను డిస్ప్లేలో మా ఆడియన్స్ కోసం వేస్తాను, వాళ్ళు ఈజీగా వెతుక్కోవడం కోసం. థ్యాంక్ యూ.